ఎండి చేపలు, దోసకాయ చూస్తే బంగాళదుంపలా కనిపిస్తుంది దోసకాయ. నేను బేసిక్గా అసలు టిఫిన్స్ తినను, నాకు ఇష్టం ఉండదు. టిఫిన్ తెచ్చారు కానీ తినలేను. బట్టలు కొట్టుకుంటూ ఉతికి బాల్కనీలో ఎండబెట్టేసాను. మళ్ళీ బాల్కనీ కారుతుంది సైడ్. ఇల్లంతా చెడగొట్టడానికి ఉంటాడు. అవి ఇష్టపడి కట్టించుకున్నాడు, మళ్ళీ దాన్ని తనే చెడగొడుతున్నాడు. కింద రూమ్కి తలుపు మంచిగా ఉన్న తలుపు గుమ్మం తీసిచ్చేసాడు కావాలని. పిచ్చి పెట్టాడు, దానికి సిమెంట్ చేయించలే, ఆ గుమ్మం పడిపోతుంది. తర్వాత పైన డోరు, టెర్రస్ డోర్, మంచి డోరు, దాన్ని పాడు చేసేసాడు, వేరేది పెట్టిపించాడు. అలాగే ఏదో ఒకటి ఏంటంటే ఎదుటి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఏదో ఒక రూపాన ఇల్లు చెడగొట్టాలి, నాశనం చేయాలి, ఇదే అవిగోలు. అల్లం తెచ్చుకున్నాడు, దాంట్లో నూరుకుంటున్నాడు రోజు. అల్లం నూరుకొని గ్రీన్ టీలో ఏదో వేసుకొని తాగుతున్నాడు. అరగడుపున అల్లం తినదంటే వినట్లేడు. చూడు ఉతికిని ఎలా పడేసాడు ఇక్కడ ఇష్ట ప్రకారం. ఇవన్నీ బొమ్మలు. ఇది సెకండ్ ఫ్లోర్. ఇది మా పెళ్ళికి అవినాష్ వేసుకున్న డ్రెస్. జనరల్గా నేను ఈ ఫ్లోర్లోకి ఎక్కువ షూట్ ఉన్నప్పుడే వస్తా. బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, ఒకటి నాకు ఏదైనా బట్టలు పాలియడానికి కంఫర్ట్ ఉండే బట్టలు ఉంటే తీసుకుందామని వచ్చా. అంటే ఇప్పుడు చలి ఉంది కాబట్టి ఈవెన్ హ్యాండ్స్ వేసుకోవచ్చు. ఇంకోటి బాబుకి ఫుడ్ పెట్టేటప్పుడు నెక్లో ఒకటి కడతాం, ఒకటి అది ఉన్నాయి పాప టైంలో కొన్నా నేను. అవి ఇప్పుడు ఈ మూటల బొమ్మల్లో ఉన్నాయో లేకపోతే ఆ బొమ్మల్లో ఉన్నాయో ఎతకాలి, అవి చెప్తే చేయట్లేడు. ఇవన్నీ నేను చేసుకునేలో బాబు లేస్తాడు మళ్ళీ. అది ఫస్ట్ ఈ మూటలో బాబుది ఎతకాలి. ఒకసారి నేను నా కబోర్డ్ బట్టలు చూపిస్తా. ఇవన్నీ వేసుకోవట్లేను, టైట్ అయినాయి. ఇవి కూడా టైట్ అయినాయి.
ప్రజెంట్ ఈ రెండే వేసుకునేది, ఈ 2 కబర్డ్స్ బట్టలు. పళ్ళు పనాది చూపిస్తా. ఇవి కూడా నావే, టైట్ అయిన బట్టలు వేసుకోవట్లా. బాబు ఆల్రెడీ లెగిసి ఏడుస్తున్నాడు. సో మొత్తం సెర్చ్ చేసిన తర్వాత ఫీడింగ్కి ఉపయోగపడే బట్టలు అంటే ఇవన్నీ ఇంతకుముందు నేను వేసుకున్న ప్రెగ్నెన్సీ టైంలో పక్కన పెట్టేసా, కొద్దిగా టైట్ అనిపించాయని. అగైన్ హ్యావ్ టు సీ వస్తాయో రావో తెలీదు. సో ఐ హోప్, నేనేమనుకుంటున్నానంటే ఇవన్నీ కూడా ఫీడ్ చేయడానికి ఉపయోగపడతాయి అని అనుకుంటున్నా. ఇవన్నీ తీసుకెళ్ళి కింద పెట్టి ఒక్కొక్కసారి వేసుకుని ట్రై చేస్తే టైటా లూజా ఫీడింగ్కి ఉపయోగపడతాయా లేదా తెలుస్తుంది. దాన్ని బట్టి మళ్ళీ పైకి పంపించాలి. ఇప్పుడు ఇవన్నీ నా ర్యాక్లో ఫిట్ అవ్వవు, ఎక్కడ పెట్టాలో ఏంటో చూడాలి.